గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చమళ్లమూడిలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. పద్మజ రైస్ మిల్లు నుంచి అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న లారీని అడ్డుకున్న కూటమి నేతలు పౌర సరఫరాల అధికారులకు సమాచారం అందించారు. అధికారులు రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టగా సుమారు 100 టన్నుల వరకు రేషన్ నిల్వలను గుర్తించారు. మిల్లు యజమాని పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు. గత 5 ఏళ్లుగా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కొత్త సంచులలో నింపి ఇతర రాష్ట్రాలకు తరలించి వైకాపా నేతలు కోట్లు కొల్లగొట్టారని కూటమి నాయకులు ఆరోపించారు. 5 సంవత్సరాల నుంచి సుచరిత అండదండలతోటి కోటా బియ్యం తీసుకొచ్చి గోడౌన్లకు తరలించడం, ఇక్కడ ప్యాక్ చేసి ఇక్కడ వడ్లనే ఉండవు, వరి పొట్టు కనపడదు. మిల్లులో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సాగిచ్చారు 5 ఏళ్లు. సుచరిత గారికి 5 లక్షల కాడికి నెలకిచ్చి వైసీపీ నాయకుల అండదండలతోటి ఈ మిల్లులో ఈ దందా జరుగుతుంది. దీనికి పూర్తి వ్యతిరేకం. ఇది పేదలకు చెందాల్సిన బియ్యం తక్షణమే పేదలకు అందించవలసిందిగా కోరుచున్నాం. మన పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు దీని మీద ఉక్కుపాదం మోపారు. ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరగకుండా కూడా నాయకులకి కార్యకర్తలకు అందరికి కూడా ముఖ్యమైన సూచనలు అందించారు. దగ్గర 50 టన్నులకు పైగా బియ్యం సీజ్ చేసి పట్టుకొని ఆర్ఐ గారు, డిటి గారు, సిఎస్డిటి గారు మొత్తం వచ్చి బండి, వెహికల్ ప్లస్ బియ్యం మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. అధికారులందరూ కూడా తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకొని శిక్ష పడాల్సిందిగా కోరుకుంటున్నాం.